నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాస పౌర్ణమి శుభ సందర్భంగా శ్రీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు సామూహిక లక్ష తులసి కుంకుమార్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వెంకటగిరి ఎమ్మెల్యే కొనుగొల్ల రామకృష్ణ, ఆయన సతీమణి సింధు ప్రియ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి చందనాలంకరణతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సామూహిక లక్ష తులసి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. श्री समेताय वांछितार्थप्रदायिने महाशनगिरीशाय श्री नृसिंहाय ते नमः। स्तंभोद्भूतो महातेजः कर्तव्यं भक्तरक्षणं व्यक्तस्वरूपाय नृसिंहाय नमो नमः। स्वामी भक्तुల యొక్క పరాధీనుడు. అలాంటి కైంకర్యంలో మన స్వామికి జరిగేటటువంటి కైంకర్యాలన్నిట్లో కల్లా కూడా ఇవాళ జరిగేటటువంటిది సామూహికంగా లక్ష తులసీదళార్చన, కుంకుమార్చన కైంకర్యం. శ్రావణ మాస పౌర్ణాన్ని పురస్కరించుకుని వార్షికోత్సవంలో భాగంగా ఇవాళ ఉదయాన్నే స్వామివారికి నిత్య కొలువుల అనంతరం సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి శయ్యాదివాసము జరిగేటటువంటి కైంకర్యం అంతా కూడా మన గురుగొండ రామకృష్ణ గారు, వారి ధర్మపత్ని సింధు గారులు ఇవాళ ఉభయకర్తృత్వం ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యవహరిస్తూ పరంపరగా వస్తున్నటువంటిది. దానిలో భాగంగా ఇవాళ స్వామికి ఉదయాన్నే శ్రావణ పౌర్ణాన్ని పురస్కరించుకుని తెల్లవారితో 4 గంటలకి స్వామికి శ్రవణ మహాభిషేకాఖ్యం జరిగింది. ఆ తరువాత స్వామికి చందనాలంకారం, స్వాతి నక్షత్రం రోజు జరిగేటటువంటి చందనాలంకారం ఇవాళ మన స్వామికి శ్రావణ పౌర్ణాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా చందనోత్సవం జరపబడి ఆ తరువాత స్వామిని తిరుచిలో ఉభయ నాంచేరులతో స్వామితో కూడి అత్యంత వైభవోపేతంగా ఎంతో వజ్ర వైఢూర్య ఆభరణాలతోటి, పట్టు పీతాంబరాలతోటి, సువర్ణ ఆభరణాలతోటి, కిరీటాలతోటి స్వామికి అత్యంత వైభవంగా అమ్మతోటి స్వామి అలంకరింపజేసుకుని అక్కడి నుంచి ధామ ప్రదక్షిణగా మన అలంకార మంటపానికి వేయించేసుకుని ఇక్కడ విశ్వక్సేనారాధన, శుద్ధి పుణ్యాహవాచన, కుంభస్థాపన, షోడశోపచార అర్చన కైంకర్యం చేసుకుని
ఆ తరువాత 1,00,000 తులసీ దళార్చన సామూహికంగా నిర్వహింపజేసుకున్నాం. ఆ తరువాత 1,00,000 కుంకుమార్చన కూడా జరుపుకున్నాం. ఇక కొద్ది సమయంలో సాయం సంధ్యంలో 6 గంటలకు స్వామికి పెరియ పిరాటి అయినటువంటి గరుడ వాహనం మీద స్వామికి ఎన్నో వాహనాలు, ఎన్ని వాహనాలున్నా గరుడ వాహనమే ఆయనకి ఎక్కువ ప్రీతికరమైనటువంటిది. అలాంటి వాహనం మీద ఇవాళ సాయం సంధ్యంలో 6 గంటలకి స్వామివారు అధిరోహించి మనందరికీ దర్శన భాగ్యం కలిగిస్తారు. 4 మాడవీధుల్లో క్షేత్రోత్సవం జరుపుకుని ఆ తరువాత ఏకాంత సేవతో ఇవాళ కైంకర్యాలంతా కూడా పరిపూర్తి ఎగుతాయి. భక్తులు ఎంతోమంది వచ్చి ఈ పూజలో పాల్గొని స్వామి అమ్మ అనుగ్రహానికి పాత్రులయ్యి ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ పూజని సామూహికంగా నిర్వహించుకున్నాం. అలాగే ఇక జరగబోయేటటువంటి గరుడ వాహనం కూడా అందరూ తిలకించి స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులు కాగలరని ప్రార్థన. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.